హలో! మన ఇళ్లల్లో బ్యాంక్ లాకర్లలో సైలెంట్గా పడి ఉండే బంగారాన్ని ఏకంగా దేశ సంపదగా మార్చే ఒక ఇంట్రెస్టింగ్ పాలసీ గురించి ఈరోజు ఈ విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం. ముందుగా ఈ నంబర్ చూడండి, 30,000. ఈ 30,000 టన్నులు ఏంటో తెలుసా? మన ఇళ్లల్లో, లాకర్లలో ఎటూ వాడకుండా ఖాళీగా ఉన్న బంగారం అంచనా ఇది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, అంత భారీ మొత్తంలో బంగారం జస్ట్ అలా లాకర్లలో పడుందనమాట. సో ఈరోజు మనం ప్రధానంగా 5 విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఈ ఖాళీగా ఉన్న బంగారం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి, దాన్ని డిపాజిట్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీనివల్ల దేశానికొచ్చే లాభాలేంటి, అలాగే ప్రజల్లో ఉన్న కామన్ డౌట్స్ మరియు గతంగా జరిగిన తప్పుల్నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో ఫాస్ట్గా చూసేద్దాం. సరే, ముందుగా మొదటి పాయింట్, ది ఐడియల్ గోల్డ్ ప్రాబ్లం. అసలు బంగారం ఖాళీగా ఉండటం వల్ల దేశానికొచ్చే నష్టమేంటో చూద్దాం. మనకు బంగారమంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఆ ఇష్టం వల్లే మనం భారీగా వేరే దేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ ఇంపోర్ట్స్ కోసం మనం ఫారెన్ కరెన్సీలో, అంటే ప్రధానంగా డాలర్లలో పేమెంట్స్ చేయాలి. దీనివల్ల ఆటోమేటిక్గా డాలర్కి డిమాండ్ పెరిగిపోయి మన రూపాయి వాల్యూ అమాంతం పడిపోతుంది. అంటే మనం ముచ్చటపడి కొనుక్కునే బంగారం మొత్తం ఎకానమీపైనే ఇంత పెద్ద భారం మోపుతోందనమాట. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇంపోర్ట్స్ తగ్గించాలి, కానీ జనాలు బంగారం కొనడమైతే ఆపరు. అందుకే రెండో పాయింట్, ది గోల్డ్ డిపాజిట్ ప్రాసెస్. ఇక్కడే ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ పాలసీ అనే ఒక కొత్త ఐడియాని తీసుకొస్తోంది. సింపుల్గా చెప్పాలంటే, మన దగ్గరున్న డబ్బుని బ్యాంక్లో వేసి ఎలాగైతే వడ్డీ తీసుకుంటామో సేమ్ అలాగే ఇంట్లో వాడకుండా పడి ఉన్న బంగారాన్ని కూడా బ్యాంక్లో డిపాజిట్ చేసి వడ్డీ సంపాదించే ఒక సూపర్ సిస్టమ్ ఇది. ఈ ప్రాసెస్ ఎంత సింపుల్ అంటే, కేవలం 10 గ్రాముల బంగారముంటే చాలు, ఎవరైనా సరే దీన్ని స్టార్ట్ చేయొచ్చు. మనం ఆ బంగారాన్ని ఇస్తే బ్యాంక్ దాన్ని చాలా సేఫ్గా దాచిపెట్టి మనకు వడ్డీ ఇస్తుంది. ఆ వడ్డీని మనం డబ్బు రూపంలో తీసుకోవచ్చు, లేదా భవిష్యత్తులో ఎక్స్ట్రా బంగారంలాగా కూడా తీసుకోవచ్చు. ఈ గ్యాప్లో బ్యాంకులేం చేస్తాయంటే, ఆ బంగారాన్ని అవసరమైన జ్యువెలర్స్కి అప్పుగా ఇస్తాయి. చాలా సింపుల్, రైట్? దీన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఆలోచిస్తున్నారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్లో సడలింపులతో పాటు వచ్చే వడ్డీ మీద అసలు ట్యాక్స్ పడకుండా చూడాలని ప్రపోజలుంది. అంటే ఏంటి? ఊరికే పడి ఉన్న ఆస్తి మీద ఎలాంటి పన్నుల టెన్షన్ లేని అదనపు ఆదాయం వస్తుందన్నమాట. ఇది నిజంగా ఒక మంచి డీల్ కదా. అయితే ఇది కేవలం మనకే కాదు, దేశానికి కూడా చాలా లాభం. అదే మన మూడో పాయింట్, బెనిఫిట్స్ ఫర్ ద నేషన్. ఇది పక్కా విన్ విన్ సిచ్యువేషన్ అండి. ఒకవైపు మనకు దొంగల భయం తప్పుతుంది, పైగా ఎక్స్ట్రా ఆదాయం వస్తుంది. ఇంకోవైపు దేశానికేంటంటే బంగారం దిగుమతుల మీద ఆధారపడటం తగ్గుతుంది, ఫారిన్ కరెన్సీ సేవ్ అవుతుంది, డాలర్ డిమాండ్ తగ్గి మన రూపాయి బలోపేతమవుతుంది. పైగా మన లోకల్ జ్యువెలర్స్కి కావాల్సిన బంగారం ఇక్కడే లోకల్గా దొరుకుతుంది. నిపుణులు చెప్తున్న ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ 30,000 టన్నుల్లో కనీసం ఒక 2,000 టన్నులు బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చినా చాలు, మన కరెంట్ అకౌంట్ లోటు అమాంతం తగ్గిపోతుందట. అంటే దేశం ఎగుమతుల ద్వారా సంపాదించేదానికంటే దిగుమతుల కోసం ఎక్కువ ఖర్చు చేసే పరిస్థితి మారి ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది. ఇదంతా వినడానికి చాలా బాగుంది, కాని ప్రాక్టికల్గా వచ్చేసరికి మనలో ఎన్నో ప్రశ్నలొస్తాయి కదా. అదే మన 4వ పాయింట్, పబ్లిక్లో ఉన్న కామన్ డౌట్స్. ఇందులో అందరి మైండ్లో మెదిలే ఒకే ఒక పెద్ద డౌట్, మనం బ్యాంకులో ఇచ్చిన ఆభరణాలు ఆ తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా డిజైన్ మారకుండా తిరిగి వస్తాయా, లేక వాటికి సమానమైన వాల్యూ ఉన్న వేరే బంగారం లేదా డబ్బిస్తారా? అసలు ఈ పాలసీ సక్సెస్ కావాలంటే ముందు ఈ పాయింట్ మీదే చాలామందికి క్లారిటీ కావాలి. ఈ డౌట్స్ రావడం కూడా చాలా సహజం. ఎందుకంటే మనకు బంగారం అంటే జస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ కాదు కదా, అదొక ఎమోషన్. అమ్మమ్మల కాలం నాటి నగల్ని, ఆ వారసత్వాన్ని కరిగించేమంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. దానికి తోడు ప్యూరిటీ చెక్ చేసినప్పుడు ఆ టెస్టింగ్ ప్రాసెస్లో మన బంగారం ఎక్కడ వేస్ట్ అవుతుందో అన్న భయం కూడా చాలామందిని వెనక్కి లాగుతుంది. మరి ఈ సమస్యలను, భయాలను ఎలా అధిగమించాలి? ఇది తెలుసుకోవాలంటే మనం 5వ పాయింట్ చూడాలి, పాస్ట్ మిస్టేక్స్ నుంచి నేర్చుకున్న పాఠాలు. యాక్చువల్లీ 2015లో కూడా ఇలాంటి ఒక స్కీమ్ తెచ్చారు, కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే అప్పుడు కనీస డిపాజిట్ లిమిట్ చాలా ఎక్కువగా ఉండేది, ప్రాసెస్ కూడా కాంప్లెక్స్గా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతిపాదిస్తున్న కొత్త స్కీమ్ అలా కాదు, కేవలం 10 గ్రాములతో స్టార్ట్ చేయొచ్చు,
ప్రొసీజర్ చాలా సింపుల్, పైగా మంచి వడ్డీ రేట్లు కూడా ఉండబోతున్నాయి. అందుకే ఈసారి ఈ స్కీమ్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పాలసీని ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉంది. అసలు వడ్డీ రేట్లు ఎంతిస్తారు, ఎన్ని రోజులు డిపాజిట్ చేయాలి, ఎవరికీ నష్టం కలగకుండా ఆ ప్యూరిటీ టెస్టింగ్ విధానం ఎలా ఉండబోతోంది, ఇలాంటి ఫైనల్ అఫీషియల్ గైడ్లైన్స్ అన్నీ త్వరలోనే రాబోతున్నాయి. సో ఫైనల్గా ఈ విశ్లేషణ మనకొక ఆసక్తికరమైన ప్రశ్నని వదిలిపెడుతోంది. ఈ స్కీమ్ ఇచ్చే ఎకనామిక్ బెనిఫిట్స్ మరియు ట్యాక్స్ మినహాయింపులు బంగారంతో మనకున్న ఆ లోతైన ఎమోషనల్ అటాచ్మెంట్ను నిజంగా దాటగలవా? మీరేమనుకుంటున్నారు? లాకర్లలో నిశ్శబ్దంగా ఉన్న మన ఆస్తులు దేశ సంపదగా మారే ఈ జర్నీ గురించి మీకొక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం.